ఉమ్మడి నల్గొండ జిల్లా రాజకీయ చైతన్యానికి పెట్టింది పేరు. సాయుధ పోరాటంలో కీలక భూమికను పోషించింది. త్యాగాల చేయడంలోనూ కీలక పాత్రను వహించింది ఆ జిల్లా. మండలి చైర్మన్గా, డిప్యూటీ చైర్మన్స్గా, మంత్రులుగా చాలామంది ఈ జిల్లా నుండి సేవలు అందించారు. శాసనసభల్లోనూ ప్రతిపక్ష పార్టీ నేతలుగా కూడా పనిచేశారు. తెలంగాణ ఉద్యమంలోనూ ఉమ్మడి నల్గొండ జిల్లా ముందుండి పోరాటం సల్పింది. శ్రీకాంతాచారి మలిదశ ఉద్యమానికి ఆత్మ బలిదానంతో జీవం పోసిన విషయం తెలిసిందే. జిల్లా పోరాటాన్ని గుర్తించిన రాజకీయ పార్టీలు 5 స్థానాలకు గాను 4 స్థానాల్లో ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ప్రకటించడంతో జిల్లా వాసులు ఇప్పుడు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో ఈసారి ఎమ్మెల్యే కోటాలో భర్తీ అవుతున్న ఎమ్మెల్సీ పదవులన్నీ నల్గొండ జిల్లాకి దక్కాయి. ఆ పార్టీ ఈ పార్టీ అనే తేడా లేదు. అన్ని పార్టీలు నల్గొండ నేతలకే ఛాన్స్ ఇచ్చాయి. రాష్ట్రంలో ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. 5 స్థానాలకు ఎన్నికలుండగా పార్టీలు అభ్యర్థులను ఆదివారం ఫైనల్ చేశాయి. 5 4 స్థానాలకు చెందిన అభ్యర్థులు ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందినవారే. కాంగ్రెస్ ప్రకటించిన శంకర్ నాయక్ దామచర్ల మండలం కేతావత్ తండాకు చెందిన వ్యక్తి. అద్దంకి దయాకర్ ఆత్మకూరు మండలం నెమికల్ గ్రామానికి చెందిన లీడర్. బీఆర్ఎస్ ప్రకటించిన దాసోజు శ్రవణ్ నార్కట్పల్లి మండలం ఎల్లారెడ్డిగూడెంకు చెందిన వ్యక్తి. సిపిఐ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించిన నెల్లికంటి సత్యం సైతం మునుగోడు మండలం ఎల్లలగూడెంకు చెందిన లీడర్. మొత్తంగా ఏక సమయంలో వేర్వేరు వేదికల ద్వారా నల్గొండ జిల్లాకు చెందిన 4 పెద్దల సభకు వెళ్లేందుకు అవకాశం దక్కించుకోవడం ద్వారా జిల్లా ప్రతిష్ఠ ఇనుమడింపజేశారనే చర్చ సాగుతోంది. ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ ఎన్నికల్లో 5 అభ్యర్థులు ఖరారయ్యారు. కాంగ్రెస్ పార్టీ 3 స్థానాల నుంచి పోటీ చేయనుండగా ఆ పార్టీ మిత్రపక్షం సిపిఐకి 1 స్థానాన్ని కేటాయించింది. మరో స్థానంలో బీఆర్ఎస్ పోటీ చేయనుంది. దీంతో అభ్యర్థుల ఎన్నికల లాంఛనప్రాయం కానున్నాయి. కాంగ్రెస్ పార్టీ 3 అభ్యర్థులు అద్దంకి దయాకర్, శంకర్ నాయక్, సిపిఐ అభ్యర్థి నెల్లికంటి సత్యం, బీఆర్ఎస్ అభ్యర్థి దాసోజు శ్రవణ్ కూడా నల్గొండ జిల్లాకు చెందిన లీడర్లే. ఇలా మొత్తం 5 స్థానాల్లో 4 అభ్యర్థులు ఉమ్మడి జిల్లా చరిత్ర ఉన్నవారే కావడం గమనార్హం. బరిలో ఉన్న 3 పార్టీలకు చెందినవారు నల్గొండ జిల్లాకు చెందినవారే. దీంతో రాష్ట్ర రాజకీయాల్లో ఇది అరుదైన సందర్భమని పొలిటికల్ అనలిస్టులు చెబుతున్నారు. ఇక నల్గొండ జిల్లా దామచర్ల మండలం కేతావత్ తండాకు చెందిన కేతావత్ శంకర్ నాయక్ కాంగ్రెస్ పార్టీలో సామాన్య కార్యకర్తగా ప్రస్థానం ప్రారంభించారు. శంకర్ నాయక్ తండ్రి వీర్యానాయక్ సైతం దిలావర్పూర్ సర్పంచ్గా పనిచేశారు. ఈ ప్రభావంతో చిన్నప్పటి నుంచే రాజకీయాలపై మక్కువ కలిగిన శంకర్ నాయక్ అంచెలంచెలుగా ఎదిగారు. విద్యాభ్యాసం పూర్తయినప్పటి నుంచి స్థానిక రాజకీయాల్లో ప్రవేశించారు. అయితే శంకర్ నాయక్ దామచర్లలోని దిలావర్పూర్లో ఏప్రిల్ 4, 1972లో జన్మించారు. 1998లో దామచర్ల మండలం కాంగ్రెస్ అధ్యక్షుడిగా ప్రస్థానం మొదలుపెట్టారు. ఆ తర్వాత 2001లో దామచర్ల నుంచి జెడ్పీటీసీ అభ్యర్థిగా కాంగ్రెస్ ఎంపిక చేసింది. 2006, 2011 వరకు ఎంపీపీగా పనిచేశారు. 2011 నుంచి 2014 వరకు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేశారు. 2019లో జెడ్పీటీసీగా గెలిచారు. 2014 నుంచి 19 మధ్యలో కాంగ్రెస్ జిల్లా ప్రణాళికా సంఘం మెంబర్గా పనిచేశారు. 2016-19 వరకు మిర్యాలగూడ సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేశారు. 2018లో నల్గొండ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేశారు. కాంగ్రెస్ పార్టీకి అత్యంత నమ్మకస్తుడిగా ఉన్న ఆయన్ను ప్రస్తుతం ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది. తనదైన శైలిలో ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల మన్ననలు అందుకోవాలని కాంగ్రెస్ శ్రేణులు ఆకాంక్షిస్తున్నారు. సూర్యాపేట జిల్లా ఆత్మకూరు ఎస్ మండలం నెమికల్కు చెందిన డాక్టర్ అద్దంకి దయాకర్ విద్యార్థి దశ నుంచి చురుగ్గా ఉండేవారు. సామాన్య దళిత కుటుంబానికి చెందిన దయాకర్ కష్టపడి చదువుకున్నారు. మలిదశ తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగుతున్న సమయంలో దయాకర్ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థిగా ఉండి విద్యార్థి జేఏసీ నాయకుడిగా ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేశారు. అద్దంకి దయాకర్ 1971లో నమ్మికల్ గ్రామంలో జన్మించారు.
ఆయన తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ పార్టీతో తన రాజకీయ జీవితం ప్రారంభించారు. దయాకర్కు 2014 అసెంబ్లీ ఎన్నికల్లో తుంగతుర్తి నియోజకవర్గ అభ్యర్థిగా కాంగ్రెస్ అధిష్టానం టికెట్ కేటాయించింది. ఆ ఎన్నికల్లో దయాకర్ 2379 ఓట్ల తేడాతో గాదరి కిషోర్ చేతిలో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత పీసీసీ ప్రధాన కార్యదర్శిగా అధికార ప్రతినిధిగా నియమితులయ్యారు. తిరిగి 2018 ఎన్నికల్లోనూ గాదరి కిషోర్ కుమార్ చేతిలో 1847 ఓట్ల తేడాతో సీటుని చేజార్చుకున్నారు. వివాదాలు చుట్టుముట్టినా కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడూ విధేయుడిగానే ఉన్నారు. కాంగ్రెస్ అధిష్టానం అద్దంకి దయాకర్కు ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా నామినేట్ చేసింది. మరోవైపు సెప్టెంబర్ 7, 1966లో నల్గొండ జిల్లాలో జన్మించిన దాసోజు శ్రవణ్ కుమార్ పవన్ కళ్యాణ్ సూచనతో 2008లో ప్రజారాజ్యం పార్టీతో క్రియాశీలక రాజకీయాల్లోకి వచ్చారు. 2009లో సికింద్రాబాద్ లోక్సభ నుంచి పీఆర్పీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. తెలంగాణ ఏర్పాటు విషయంలో పీఆర్పీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆ పార్టీని వీడి టీఆర్ఎస్లో చేరారు. తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీలో స్టీరింగ్ కమిటీ సభ్యుడిగా, ఉద్యమకారుడిగా తెలంగాణ వాదాన్ని బలంగా వినిపించారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత కొన్ని కారణాల వల్ల 2014 ఏప్రిల్ 12న టీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్లో చేరిన తర్వాత కాంగ్రెస్ అధికార ప్రతినిధిగా, కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శిగా వివిధ హోదాల్లో పనిచేశారు. 2018లో కాంగ్రెస్ పార్టీ తరపున ఖైరతాబాద్ స్థానం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. 2019 సార్వత్రిక ఎన్నికల పర్యవేక్షణ కోసం ఏఐసీసీ ఎన్నికల వార్ రూమ్లో భాగమయ్యారు. కేసీఆర్ నాయకత్వంలోని తెలంగాణ మరింతగా అభివృద్ధి జరుగుతుందనే నమ్మకంతో 2022 అక్టోబర్ 21న అప్పటి బీఆర్ఎస్లో చేరారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ శ్రవణ్ పేరును ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించారు. శాసనమండలి ఎన్నికల్లో సిపిఐ అభ్యర్థిగా నెల్లికంటి సత్యంను ఎంపిక చేశారు. మునుగోడు నియోజకవర్గానికి చెందిన ఆయన గత కొన్నేళ్లుగా పార్టీలో పలు పదవుల్లో కొనసాగారు. కాంగ్రెస్ పార్టీ పొత్తు ధర్మంలో భాగంగా సిపిఐకి ఒక స్థానాన్ని కేటాయించింది. ఈ నేపథ్యంలో ఆ సీటుకు ఎవరిని అభ్యర్థిగా నిలబెట్టాలనే అంశంలో ఆదివారం రాత్రి పార్టీ ఆఫీసులో సమావేశమయ్యారు. శాసనమండలి ఎన్నికల్లో సిపిఐ అభ్యర్థిగా నెల్లికంటి సత్యం పేరు ఖరారు చేసినట్టుగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని శాంబశివరావు తెలిపారు. సత్యం ప్రస్తుతం నల్గొండ జిల్లా సిపిఐ కార్యదర్శిగా, రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా ఉన్నారు. పొత్తు ధర్మాన్ని పాటించిన సీటు కేటాయించిన కాంగ్రెస్ పార్టీకి సిపిఐ తరపున కూనంనేని ధన్యవాదాలు తెలిపారు. ఇకపోతే ప్రముఖ సినీ నటి, రాజకీయ నాయకురాలు విజయశాంతి జూన్ 24న 1966 వరంగల్లో జన్మించారు. మద్రాసులో పెరిగారు. 1998లో బీజేపీ నుంచి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర సాధనకు లక్ష్యంగా 2005లో తల్లి తెలంగాణ పార్టీని ఏర్పాటు చేశారు. అనంతరం ఆ పార్టీని 2009లో టీఆర్ఎస్లో విలీనం చేశారు. ఆమె 2009లో మెదక్ పార్లమెంటు స్థానం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి ఎంపీగా గెలిచారు. విజయశాంతిని 2013లో పార్టీ వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొంటున్నారని టీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. 2014లో కాంగ్రెస్ పార్టీలో చేరి మెదక్ శాసనసభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం ఆమె 2020 డిసెంబర్ 7న బీజేపీలో చేరి 2023 నవంబర్ 15న ఆ పార్టీకి రాజీనామా చేశారు. నవంబర్ 17న హైదరాబాద్లో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. నవంబర్ 18న కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచార కమిటీ, ప్లానింగ్ కమిటీ చీఫ్ కోఆర్డినేటర్, కన్వీనర్గా నియమించారు. తాజాగా ఎమ్మెల్సీ అభ్యర్థిగా విజయశాంతి పేరును కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది. ఇదిలా ఉంటే రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పిన కేంద్రంగా మారిన నల్గొండకే రాష్ట్రంలో అన్ని పార్టీలు ప్రాధాన్యమిస్తున్నాయి. తాజాగా జరుగుతున్న ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో 5ంటికి 4 అభ్యర్థులు నల్గొండ జిల్లా వారే ఉన్నారు. రాజకీయ పార్టీలు ప్రాంత, సామాజిక న్యాయం పాటించడం అనేది సహజంగా చేసే ప్రక్రియ. అయితే
ఈసారి కాంగ్రెస్ పార్టీ వ్యక్తుల సిఫార్సుల్ని పరిగణలోకి తీసుకుంది. అందుకే వారు ఏ జిల్లాకు చెందిన వారనేది చూసుకోలేదు. తీరా అభ్యర్థుల్ని ఖరారు చేసేసరికి అంతా నల్గొండ జిల్లా వారే ఉన్నారు. దీనివల్ల ప్రాంత సమానత్వం దెబ్బతిన్నదన్న అభిప్రాయం ఏర్పడుతోంది. మొత్తంగా ఏక సమయంలో వేర్వేరు వేదికల ద్వారా నల్గొండ జిల్లాకు చెందిన 4 పెద్దల సభకు వెళ్లేందుకు అవకాశం దక్కించుకోవడం ద్వారా జిల్లా ప్రతిష్ఠ ఇనుమడింపజేశారనే చర్చ సాగుతోంది.